ఇది లక్ష్మీపురం గ్రామం, శ్రీకాకుళం జిల్లా, పాలకొండ మండలం, పార్వతీపురం మన్యం జిల్లా. నేను సుమారు 10 ఎకరాల్లో భూమి చేస్తున్నాను. నేను పండగ ముందు ధాన్యం 25 రోజులైంది కొట్టేసి, పొలాలు అంటే ఉన్నాయి. మా ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటారు కాదు. నెక్స్ట్ నేను ఒక మిల్లర్ భూమి 7 ఎకరాలు చేస్తున్నాను. ఆ మిల్లర్ కూడా ఆయనకి ఇవ్వాల్సిన ధాన్యము బాగులేవనో ఏవైనా చెప్పేసి తప్పించుకొని నా ధాన్యం పట్టుకెళ్ళట్లేదు. ఇప్పుడు కూడా ఆ ధాన్యం 170 కట్టలు ఉన్నాయి. నేను అమ్ముకునే పరిస్థితిలో లేను. అందుకు గవర్నమెంట్ దీన్ని స్పందించి నాకు తగిన న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాను. మరియు ఈ లావేట్ సూర్యనారాయణ అనే వ్యక్తి మాలాంటి వాళ్ళు మేము తిరగలేక ఆయనకి ఏవో చెప్తే ఈ మిల్లర్లు ఏమొచ్చి ఆయనకి దళారులు అంటున్నారు. అది మీరు చర్య తీసుకోవాలని మరీ కోరుతూ ఉన్నాను. జిల్లా సీనియర్ అయినటువంటి నాయకుడును ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున ఈరోజు ఈ ఎల్లల్పురం గ్రామంలో సుమారుగా 700 ఎకరాల భూమి, ఆ భూమికి తాలూకా ధాన్యాలు ఒక్క గింజ కూడా వెళ్ళడం లేదు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏమైనా రైతులు ఒక 3-4 రైతులు కానీ వెళ్ళినట్టయితే ధాన్యం తీసుకొని వెళ్తే వాళ్ళ దళారులని మిల్లర్స్ అంటే ప్రభుత్వం కూడా నిన్న కలెక్టర్ గారు అదే మాట అన్నారు. ఈ దళారు అని చెప్పేసి అది ఎంత సిగ్గుచేటు. రైతే రాజు అని ఒక ప్రభుత్వం వస్తుంది, రైతే రాజు అని చెప్పడమే కానీ రైతుని బండించేస్తారు ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా. ఈ ధాన్యాన్ని మొత్తం క్షేత్రస్థాయిలో కొనాలని మేము రైతు సంఘం తరపున మేము డిమాండ్ చేస్తాము. అది జరగని యెడల విపరీతమైన పోరాటాలు చేస్తాం, ధర్నాలు, నిరాహార దీక్షలు అన్నీ కూడా చేస్తాం. ప్రభుత్వం కానీ కొనుగోలు చేసి ఈ 10 రోజుల్లో కొనుగోలు చేసిందా సరే, లేకపోతే అది ప్రభుత్వే మూల్యం చెల్లించుకోవడం తప్పదు. రైతులు ఆక్రందనలతో ఉన్నారు, మంచి కోపం మీద ఉన్నారు. కనుక యంత్రాంగం క్షేత్రస్థాయిలో రావాలి, వచ్చి కొనుగోలు చేయాలని చెప్పి రైతు సంఘం తరపున మేము డిమాండ్ చేస్తాము. అదే మా మీడియా ద్వారా ఈ సమాచారాన్ని అందిస్తారని వీళ్ళకి వినయపూర్వకంగా కోరుతున్నాం.